నమస్కారం వెల్కమ్ టు సషట్ వినస్ రాములోరి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని సుఖశాంతులు నెలకొనాలని ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖ సంతోషాలు నింపాలని శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ నంద్యాల జిల్లాలో ప్రసారమవుతున్న సషట్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. వేయి కళ్ళతో భక్తులు వేచి చూసిన అభిజిత్ లగ్నంలో అంగరంగ వైభవంగా జగదభిరాముడి కళ్యాణం కన్నుల పండువగా వేద మంత్రాలతో అర్చకులు నిర్వహించారు. రామనామ స్మరణతో పట్టణంలోని ఆలయాలు అన్ని మార్మోగాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి జగములను ఏలిన జగదేక వీరుడు రామయ్యకు జగన్మాత సీతమ్మతో కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. సీతా సమేత శ్రీరాముడి కళ్యాణానికి ఆలయ కార్యనిర్వహణ అధికారులు సభ్యులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయం, సంజీవనగర్ కోదండ రామాలయంలో, రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో, సంజీవనగర్లో వెలిసిన శ్రీ భద్రావతి భావనాఋషి కళ్యాణ మండపంలో, కల్పనా సెంటర్ కురవుపేటలో వెలిసిన దేవాలయంలో, నందమూరి నగర్ కోదండ రామాలయంలో, కషిటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపంలో మరియు ఆర్ఎస్ రోడ్డులో వెలిసిన నాగులకొట్ట దేవస్థానంలో, అలాగే నంద్యాల పట్టణంలోని అన్ని దేవాలయాల్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు, వడపప్పు, పానకం అందజేశారు. సాయంత్రం గ్రామోత్సవం, శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించడం జరుగుతుంది.
మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసినదే పోయిన నెల 30వ తేదీ నుంచి ఈ రోజు వరకు వసంత నవరాత్రి ఉత్సవాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనంలో శ్రీ కోదండరామాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన జరిగినది. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు జరగబోయే గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. రాముడు లోకానికంతటికీ కూడా రాముడు. యుగ యుగాలు దాటిన రాముని యొక్క ఆరాధన ఎక్కడ కూడా తగ్గలేదండి. అది రాముని యొక్క సుపరిపాలన. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. శ్రీరామనవమి రోజున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకునేటటువంటి, ఇక్కడ జరుపబడేటటువంటి చక్కటి కళ్యాణ మహోత్సవం మనకందరికీ కూడా ఆదర్శం సీతారాముల వారి యొక్క కళ్యాణం. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సుమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య, పృథివీ సస్యశాలిని అంటారు. చక్కటి ఈ యొక్క కళ్యాణం వల్ల చక్కగా వర్షాలు సకాలంలో వర్షాలు రావాలని, పృథివీ అంతా కూడా, పృథివీ మొత్తం భూమండలం అంతా కూడా సస్యములతో సమృద్ధిగా ఉండాలనేటటువంటి రకంగా రామో రామో రామః అని చెప్పేసి రాముని కీర్తించినటువంటి నరుడు లేట రామరాజ్యంలో ఆపదామపహర్తారం. మన కలిగేటటువంటి ఆపదలని కూడా పోగొట్టుకుని ఆ రాముని యొక్క అందరూ కూడా భజించండి, స్తుతించండి, కీర్తించండి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి అనేటటువంటి ఒక దివ్య సందేశం. జై శ్రీరామ్. शुक्लपक्षे नवम्यां गंगा उत्तराषे वर्ष सहस्राधिका सर्वराष्ट्र सिद्धस्तम सूर्यर्ष सहस्रावतारे क्रिया प्रकर्ष सर्वराष्ट्रीय प्रकर्ष संहित काले ब्रह्मलोके निवास सिद्धस्तम माशैः ध्रुवमंडल पर्यंतम उत्तराषे वर्ष सहस्रावतारे एक मास सर्वराष्ट्र प्रकर्ष संहित काले ब्रह्मलोके निवास स्वामी अनुग्रह ఓకే మామా. महिला
అది జన్యం పూజ చేయాలి. ఆ జంజమ స్వామి వారి ఇవ్వండి. శ్రీమతి కసడి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మంటపంలో కొలువై ఉన్నటువంటి శ్రీరామచంద్రుల వారికి ఈరోజు వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 300 మంది పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహం పొంది ఉన్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు బాలాజీ కాంప్లెక్స్ వీధుల గుండా గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు గురువారం నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ లగ్నంలో స్వామివారు జన్మించున్నారు. అలాగే 12 గంటల సమయంలో జన్మించున్నారు. ఆ మహనీయ ముని జన్మదినం ప్రజలు పండుగ జరుపుకుంటాము. 14 సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అదే రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సమేతంగా సీతా సమేతంగా అయోధ్యలో రామ పట్టాభిషేకము శుక్తై ఉన్నాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడు జరగడం చాలా విశేషం అన్నమాట. అందుకే పెద్ద పెద్ద దేవాలయాల్లో దేవస్థానంలో సీతారాముల వారి యొక్క కళ్యాణోత్సవం జరుపుకోవడం చాలా విశేషం. కళ్యాణోత్సవాన్ని చూసిన వారు దాంపత్యం అనేటువంటి సీతారాముల వారు ఏ విధంగా ఉంటారో అన్యోన్యమైన దాంపత్యం కలిగి ఉంటారని ప్రతీక. కాబట్టి రాముల వారి యొక్క అనుగ్రహం ఎలవేలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. జమ్ములాపురం దేవాలయం ఎదురుగా బాబా గుడి యందు ఈ రోజు శ్రీరాముల వారి కళ్యాణము నిన్న పెళ్లి కొడుకుని చేశాము. ఈ రోజు కళ్యాణం జరిగింది. భక్తాదులు విరిగా వచ్చారు. చాలా ఆనందదాయకము. నిన్నటి నుంచి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు నిన్న జరిగింది. భక్తులంతా విషయంగా వచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు. సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు. ఈ రాముల వారికి విగ్రహాలు ఇప్పించారు, వారికి ధన్యవాదములు. అలాగే ఈ దేవాలయానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. మునుముందుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధికి అందరూ తోడ్పడాలని నేను చేయబోయే సాహస కార్యం ఉంది. ఇంకొకటి రామాలయ నిర్మాణానికి అతి తొందరలో చేపడుతున్నాను. కాబట్టి భక్తాదులు ఇక్కడికి వచ్చి చూసి తిలకించి ఆ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు జంబులా పరమేశ్వర ఆలయం ఎదురుగా వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు కడు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున రామచంద్రమూర్తి సీతమ్మ వార్లకు ఎదుర్కోళ్ల కార్యక్రమం కడు వేడుకగా కొనసాగింది. అలాగే ఈ రోజు కూడా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. మరి ముఖ్యంగా మాడుగుల నాగేంద్ర శర్మ వారి సారథ్యంలో ఆ కళ్యాణం కూడా కనుల కట్టినట్టుగా చాలా సొంపుగా వివరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఊహించినంత అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఎంకరేజ్మెంటే భవిష్యత్తులో కూడా ఈ ఆలయానికి భక్తులందరి తరఫున ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. పట్టణ ప్రజలకు మన నందమూరి నగర్ కోదండ రామాలయం కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరికీ జై శ్రీరామ్. మేము నందమూరి నగర్లో కోదండ రామాలయం నందు గత 10 సంవత్సరాలుగా శ్రీ సీతారామ కళ్యాణం ఎంతో అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాము. ఈ కళ్యాణానికి సహకరిస్తున్న భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. నిన్న శ్రీరామనవమి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గోపూజతో కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. గోపూజ అనంతరము కలశస్థాపన, ధ్వజారోహణము, తర్వాత స్వామివారికి తిరుమంజనాభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు జరుపుకున్నటకు
నంద్యాల పట్టణ ప్రజలు, నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ ప్రజలు ఎంతో అద్భుతంగా సహకరిస్తున్నారు. వీళ్ళ సహకారము ఇదే విధంగా ఎల్లవేళలా ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా వైభవపేతంగా శ్రీరామనవమి కార్యక్రమాన్ని జరపదలిచాము. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము గత 10 ఏళ్ల నుంచి నందమూరిలో ఘనంగా శ్రీరామనవమి జరుపుతున్నాము. దీనికి చాలా మంది దాతలు సహకరించారు. ఇదే విధంగా ఎల్లకాలం ఇంత జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామ్యహం. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముడి జన్మదిన విశేషము. అలాగే శ్రీరాముల వారి కళ్యాణము, ఈ సీతారామ కళ్యాణము భద్రాద్రి యందు మొదట ఆచరించబడి తెలుగు రాష్ట్రాలందు విస్తరించబడి ఈరోజు అనేక కార్యక్రమాలు ప్రతి ఊరిలో జరుగుతున్నవి. అలాగే కుముద్భవతి నదీ తీరంబున వెలసిన నందమూరి నగరు కోదండ రామాలయమందు ఈరోజు నవమి జన్మదిన వేడుకలు అలాగే సీతారామ కళ్యాణము జరుగున కావున భక్తాదులను విచ్చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులని ప్రార్థన. నంద్యాల పట్టణానికి వాయవ్య ప్రదేశంలో వెలసి ఉన్నటువంటి శ్రీ బాబావారి మందిరంలో ఈ రోజున చాలా అంగరంగ వైభవంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. నిజానికి అన్ని చోట్ల కంటే కూడా ఇక్కడ చాలా గొప్పగా భక్తులు పాల్పంచుకొని ఉన్నారు. మరి కళ్యాణ మహోత్సవాన్ని ఇంత దేదీప్యంగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడి కార్యవర్గానికి, ఇక్కడి భక్త బృందానికి, తర్వాత కళ్యాణ ప్రసాదంగా అన్నదానాన్ని ఏర్పాటు చేసిన వారికి, ప్రతి వారికి కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి. అంతేకాకుండా ఈ రాముల వారి కళ్యాణాన్ని దర్శించినటువంటి ఛానల్ కారణం చేత దర్శించిన వారికి కూడా అపారమైన సంపదలు కలగాలి అన్నట్టుగా ప్రతి వారికి ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరికీ కూడా పంపడం జరిగింది. ఎంతో మంది ఈ కళ్యాణాన్ని చూసి తరించారు. అందరికీ కూడా రామానుగ్రహం కలుగుగాక. శుభం భూయాత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.